యూత్ పొల్లగాండ్లు దాల్చుకుంటే కానిదేమున్న చెప్పుర్రి అంత ఉల్ట పుల్ట వేసి పారేస్తారు. ఎందుకంటే ఉడుకు రక్తం ముంగట ఎంత టోళ్ళైనా తల దించాల్సిందే. ఇగో గీ ముచ్చట్ను మక్కి నిజం చేసిరు పొలగాండ్లు. దేశ రాజధాని ఢిల్లీలో నెలొద్దుల సంధి నడుస్తున్న పేపర్ లీక్ లడాయి అట్లిట్లా ఆఖరికి కొస్సెళ్ళింది. ఇస్తరా సస్తరా అన్నట్టు పంతం బట్టి కూస్తున్న కాక్రోజ్లు అనుకున్నది సాధించిర్రు. మరి ఏమైంది ఎట్లెట్లయింది చూడాలి కదా. పాన్రి చలో జంతర్ మంతర్. జంజి పొలగన్లా మజాకనా పట్టిన పట్టు ఈడవకుండా పోరాడితే గా దెబ్బకి ఏకంగా సెంటర్ చదువుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిండు. బొద్దింక పార్టీలు ఎత్తుకున్న ఈ పంచాయతీని చూసి చదువుల మంత్రి కుర్చీ కూసాలే కదిలినాయి. దీంతోని వాళ్ళ సంబూరం కాదు, భారత్ మాతాకి జై అనుకున్నది సాధించిన పొలగన్ల సత్తా ఏందో చూపించినమని మస్తు మురిచి పెరిగిట్లా. It's a victory for the Constitution of India. It's a victory for the people of India, and it's a defeat for the dictator. ఒక డాన్స్ కాదు, ఒక కథ కాదు, ప్రజాస్వామ్యం గెలిచింది, ఇది పొలగాళ్ళ అందరి విజయం అన్నట్టు మాట్లాడుకొచ్చిండు బొద్దింకల పార్టీ పెబ్బ అభిజిత్ అన్న. అటెనక జీవి తీసుకున్న విద్యార్థులకు నివాళి తెలిపిర్రు. అయితే శుక్రవారం నాడు మంత్రులతోని చర్చలు జరిపిన కాక్రోచ్ పార్టీ వాళ్ళు 4 డిమాండ్లు ముంగడ పెట్టిర్రు. చదువుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పెట్టాలి, జీవి పోయిన పొలగాళ్లకు కోటి రూపాయలు ఇవ్వాలి, పెట్టిన కేసులు ఎత్తేయాలి, పొలగాలను కొట్టిన వాళ్ళ మీద కేసులు పెట్టాలి అని ఇట్లా 4 డిమాండ్లు పెడితే అన్నిటికీ ఓకే గాని రాజీనామా అయితే కుదరదన్నట్టు చెప్పిరట. మీదంగా ముంగట ఎటువంటి పరీక్ష లీకులు కాకుండా చూసుకుంటాం, దానికో చట్టం తెచ్చి ఎవడన్నా చేస్తే మాత్రం ₹1 జరిమానేస్తాం, 10 ఏళ్ల చెప్పకూడదు తినిపిస్తామని కూడా హామీ ఇచ్చారట. అయినా కూడా వెనుకకు తగ్గని పొలగాన్లు శనివారం మధ్యాహ్నం వరకు రాజీనామా చేయాల్సిందే, లేకుంటే మరింత జంగు లేపుతామని ఆఖరికి అడుగు పెట్టిర్రు. మరి తెరన్ కమర్లో ఏం రాజకీయం నడిచిందో ఏమో గాని ఇచ్చిన టైం కంటే ముందే రాజీనామా పెట్టిండు చదువుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. దీంతో మా పెద్ద డిమాండ్ తీరిపోయింది. ఇక ఇస్తామన్న ₹1 వెంటనే ఇయ్యిర్రి, పెట్టిన కేసులు వెంటనే కొట్టేరి, పొలగాలను కొట్టిన పోలీసుల మీద కేసులు సుతా వెంటనే పెట్టుర్రి. అవి అయితే తప్ప ఈడికెంచి గదిలే ముచ్చడలేదని మల్లో జంగులేపిర్రు. మరి దీని మీద సెంటర్ వాళ్ళు ఏం ఆలోచన చేస్తాడేమో చూడాలిగా. ఇది ఇట్లుంటే లీకు ముచ్చడం మీద ప్రధానమంత్రి మోడీ సార్ ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియో పెట్టిండు. ఫ్రెండ్స్ అని ఓ వీడియో తీసి పెడితే ఇన్స్టాగ్రామ్ లో అది ఫీఫా రికార్డును బ్రేక్ చేసింది. 24 గంటలలో 30 కోట్ల మంది పైగానే చూసినగా వీడియోకు 10 లక్షల మంది కొత్త ఫాలోవర్స్ వచ్చిరాడ ప్రధానమంత్రికి. అంటే చూడరే సార్ పతారు ఎట్లుందో. ఏదన్నా వెడితే కథం జర్ర చేపట్ల వైరల్ అయి గిర్ర తిరుగుతుండే సారు ముచ్చట్లు. ఏదేమైనా నీట్ పేపర్ లీక్ ముచ్చట శినుకులాశాలై పెద్ద తుఫాన్ అయింది. చదువుల మంత్రి కుర్చీ దించే కాడికి వచ్చింది కదా అని అనుకుంటారు అందరూ.